వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేది ఏంటంటే డైరెక్టర్ శంకర్ గారి గురించి. అదేనండి, రీసెంట్గా భారతి 2 చేశారు కదా. అఫ్ కోర్స్ ఆయన గురించి పెద్దగా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ టు శంకర్ సార్? రీసెంట్ టైంలో చూసుకుంటే శంకర్ గారి డైరెక్షన్ కొంచెం అటు ఇటుగా ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఫస్ట్ నుంచి మన శంకర్ గారి ఫిల్మోగ్రఫీ చూసుకుంటే కనుక ఒక హై లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ మూవీ జెంటిల్ మ్యాన్, ఈ మూవీ అయితే అర్జున్ గారితో చేశారు. అప్పట్లో ఈ మూవీ ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ మూవీ కమల్ హాసన్ గారితో తీయాలి, బట్ డేట్స్ సెట్ అవ్వడంతో అర్జున్ గారితో చేయాల్సి వచ్చింది. ఈ మూవీలో ప్రభుదేవ గారు కూడా కనిపిస్తారు ఒక సాంగ్లో. నెక్స్ట్ మూవీ ప్రేమికుడు, ఈ మూవీలో ప్రభుదేవ గారు యాక్ట్ చేశారు. ఇది కూడా అప్పట్లో ఒక సంచలనం చెప్పొచ్చు. ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టి హీరోగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒక సింపుల్ మ్యాటర్ అయితే కాదు. ఒక సన్నని కుర్రోడిని హీరోగా నిలబెట్టి బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మూవీ ఇండియన్, ఈ మూవీలో కమల్ హాసన్ గారు యాక్ట్ చేశారు. ఈ మూవీలో అసలు మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చూడొచ్చు, లైక్ మర్మకళ. అసలు ఈ మూవీ కాన్సెప్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ మెయిన్గా సేనాపతి క్యారెక్టర్ అయితే ఇచ్చి పడేశారు. ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్టు రేంజ్లో చూపించారు. ఇక ఈ మూవీలో సాంగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. శంకర్ అండ్ ఏఆర్ రెహమాన్ గారు కాంబో అయితే అప్పట్లో చాలామంది జనాలు చెవి కోసుకునేవారట అనేది బయట టాక్. నెక్స్ట్ మూవీ వచ్చేసి జీన్స్, ఈ మూవీ అయితే టెక్నికల్గా వండర్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీలో ప్రశాంత్ గారి హీరో అండ్ ఐశ్వర్య ఈజ్ హీరోయిన్. శంకర్ గారు ఈ మూవీలో విఎఫ్ఎక్స్తో గట్టిగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు ఇండియా వైడ్గా. ఈ మూవీలో శంకర్ గారు గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ యొక్క పవర్ని చూపించారు. అండ్ సాంగ్స్ అండ్ పిక్చరైజేషన్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఒకే ఒక్కడు నెక్స్ట్ మూవీ, ఈ మూవీలో కూడా అర్జున్ గారు యాక్ట్ చేశారు. యాక్చువల్గా ఈ మూవీలో కూడా కమల్ హాసన్ గారు యాక్ట్ చేయాలి, బట్ సెట్ అవ్వలేదు. ఈ మూవీ అయితే కనుక వన్ డే సీఎం అనే కాన్సెప్ట్ మీద మూవీని తీశారు. ఈ మూవీ కూడా శంకర్ గారి స్టాండర్డ్స్ తగ్గకుండా ఉంటుంది. వన్ డేలో సీఎం అయితే మనం ఎన్ని చేయొచ్చు, ఒక స్టేట్ని ఎంతగా డెవలప్ చేయొచ్చో మనకి కళ్ళకు కట్టినట్టు చేసి చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు శంకర్ సార్. నెక్స్ట్ మూవీ శంకర్ సార్ గారిది బాయ్స్. ఈ మూవీతోనే సిద్ధార్థ్ అండ్ జెనీలియా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. యాక్చువల్గా మనం తమన్ గారిని చూడొచ్చు హీరో ఫ్రెండ్స్ గ్రూప్లో. తమన్ గారు కూడా హోల్ మూవీ ఉంటారు. ఈ మూవీ అయితే కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ మూవీ అయితే యూత్ని టార్గెట్ తీసిన మూవీ, కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఈ మూవీలో యూత్ యొక్క ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశారు. ఈ మూవీ మీద కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ అయింది. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది యాక్చువల్గా, బట్ మూవీ కాన్సెప్ట్ అండ్ సాంగ్స్ పిక్చరైజేషన్ వేరే లెవెల్లో ఉంటాయి భయ్య. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి అపరిచితుడు, ఈ మూవీలో విక్రమ్ గారు యాక్ట్ చేశారు. స్ప్లిట్ పర్సనాలిటీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ మూవీ తోటి. ఈ మూవీ విక్రమ్ గారి కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఆఫ్టర్ దిస్ మూవీ విక్రమ్ గారికి సరైన హిట్ తగలేదని చెప్పొచ్చు. అంటే ఐ మీన్ అపరిచితులాగా హిట్ దొరకలేదు, బ్లాక్ బస్టర్ హిట్ దొరకలేదని చెప్పొచ్చు. అప్పట్లో ఈ మూవీ ఒక సెన్సేషనల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఈ మూవీకి శంకర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి ప్లేస్లో హరి జయరాజ్ గారిని తీసుకోవడం జరిగింది. సాంగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి అండ్ పిక్చరైజేషన్ కూడా. ఇక ఈ మూవీలో విక్రమ్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. క్యారెక్టర్ షిఫ్టింగ్, రాము టు రెమో, రెమో టు అపరిచితుడు, అసలు ఎక్సలెంట్ ట్రాన్సిషన్, మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ స్కిల్. హ్యాట్స్ ఆఫ్ టు విక్రమ్. ఇక మూవీ రిజల్ట్ తెలిసిందేగా, బ్లాక్ బస్టర్ హిట్. నెక్స్ట్ మూవీ వచ్చేసి రోబో. ఈ మూవీలో అయితే ఐశ్వర్య అండ్ రజనీకాంత్ సార్ యాక్ట్ చేశారు. యాక్చువల్గా రోబో అనేది శంకర్ సార్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది. యాక్చువల్గా ఈ మూవీని కమల్ హాసన్ గారితో స్టార్ట్ చేశారు ఈ మూవీని ఇన్ 90s, బట్ ప్రాజెక్ట్ అయితే షెల్వ్ అయిపోయింది. ఎందుకంటే ఈ మూవీకి చాలా టెక్నికల్ అడ్వాన్స్ విఎఫ్ఎక్స్ అయితే అవసరమైంది. బట్ 90sలో అంత టెక్నికల్గా డెవలప్మెంట్ అయితే జరగలేదు, విఎఫ్ఎక్స్ క్వాలిటీ అందుబాటులో కూడా లేదు. సో అందుకే అప్పుడు ప్రాజెక్ట్ అక్కడ ఆగిపోయింది. సో టెక్నాలజీ మొత్తం అవైలబిలిటీలోకి వచ్చిన తర్వాత రోబోని స్టార్ట్ చేశారు. 2010లో రిలీజ్ అయింది. ఆ తర్వాత మనకు తెలిసిందేగా మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో. వాట్ ఏ కాన్సెప్ట్ అని రోబో. అసలు రోబోట్కి హ్యూమన్ ఫీలింగ్స్ ఇవ్వడం ఏంటయ్యా, అసలు ఈ కాన్సెప్ట్ అనేది మైండ్ బ్లోయింగ్. యాక్చువల్గా నవ్వేడేస్ ఇట్ మే బీ టెక్నికల్లీ ఇంపాసిబుల్ ఒక రోబోకి హ్యూమన్ ఫీలింగ్స్ ఇవ్వడం అనేది. బట్ ఈ టెక్నికల్లీ కన్విన్స్డ్ ద ఆడియన్స్ ఆన్ ద స్క్రీన్, సక్సీడెడ్ అండ్ గాట్ గ్రేట్ సక్సెస్. ఈ మూవీలో కొన్ని హాలీవుడ్ రిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇక రజనీకాంత్ గారి యాక్టింగ్ స్కిల్స్ పర్టికులర్గా మెన్షన్ చేయాలి. రోబో వరకు శంకర్ గారి మూవీస్ చాలా గ్రాండియర్గా చాలా బాగా తీశారు. వే ఆఫ్ మేకింగ్లో కానీ, సాంగ్స్ మేకింగ్లో కానీ, అండ్ స్టోరీ టెల్లింగ్లో కానీ, వరల్డ్ బిల్డింగ్లో కానీ తన మార్కును చూపించారు. జనాలు అయితే విపరీతంగా రిసీవ్ చేసుకున్నారు.
తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా సార్ మూవీస్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడా. బట్ ఇక్కడి నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. ఈ వీడియోకి మీకు పార్ట్ 2 కావాలంటే దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు వచ్చే కమెంట్ బట్టి పార్ట్ 2 చేయడం జరుగుతుంది. యాక్చువల్గా వీడియో లెంగ్తీ అవ్వడం వల్ల కూడా పార్ట్ 2లో చెప్దాం అనుకుంటున్నాను మిగతా స్టోరీ. సో మీరు ఇచ్చే కమెంట్స్ అండ్ లైక్స్ బట్టి పార్ట్ 2 డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ప్లీజ్ గైస్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.